Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Subject name is Advanced Accounting. Our today's topic is Partnership Accounts. It's the continuation for the previous class. In the previous class, we discussed about the types of capital accounts. In that, we discussed in the last class about the fixed capital method and fluctuating capital method. Today we will solve the problem in the both of the capital methods. Here you can see the account, that is current account. So we are doing the first method in the capital accounting method. What is the first method? Fixed capital accounting method. In the fixed capital accounting method, we have to prepare two accounts. The first account name is current account. The second account name is capital account, partners capital account. Here we are taking all the changes of the capital in current account. Only the capital amount is taking in the current capital account. We are not showing any effect in the capital account. That's why we are saying it is a fixed capital account. So we are not taking any changes. Okay, అర్థమైందా? క్యాపిటల్ అకౌంట్ లో మనము రెండు మెథడ్స్ యూజ్ చేస్తున్నాము. ఒకటి స్థిర మూలధన పద్ధతి, రెండవది అస్థిర మూలధన పద్ధతి. స్థిర మూలధన పద్ధతిలో మనం ఏం చేస్తున్నాము? రెండు రకాల ఖాతాలని తయారు చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి కరెంట్ ఖాతా, రెండవది మూలధన ఖాతా, భాగస్థుడి యొక్క మూలధన ఖాతా. కరెంటు ఖాతాలనేమో మనము మూలధనం పైన ప్రభావం చూపించే అన్ని రకాల అంశాలను లెక్కలోకి తీసుకుంటున్నాం. మూలధన ఖాతాలో కేవలం మూలధనం మాత్రమే తీసుకుంటున్నాం, అందుకనే దాన్ని స్థిర మూలధన పద్ధతి అంటాం. మనం మొదట సంస్థలోకి వచ్చినప్పుడు ఎంత మూలధనం తీసుకొచ్చినామో మనం వెళ్ళేంత వరకు కూడా అదే మూలధనం ఉంటుంది. మూలధనం ఖాతాలో ఎలాంటి మార్పు రాదు. మరి ఆ మార్పులన్నీ మనం ఎక్కడ చూపిస్తున్నాము అంటే కరెంటు ఖాతాలో చూపిస్తున్నాం. ఓకే, అర్థమైందా? దీన్నే మనం స్థిర మూలధనాల పద్ధతి అంటున్నాం. ఈ పద్ధతిలో కరెంటు ఖాతాలో ఏమేమి తీసుకుంటున్నామో చూద్దాం. ఫస్ట్, కామన్ గా మూలధన ఖాతా ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ని చూపిస్తుంది. తెచ్చిన నిల్వ, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇది ప్రీవియస్ ఇయర్ ది మనం ఫార్వర్డ్ చేసుకున్నాం అన్నమాట. ఒకవేళ ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ ఏం తీసుకుంటాం మనం? 2/, నగదు ఖాతా. ఓకే, ఇప్పుడే వచ్చినట్లయితే కనుక ఈ ఖాతా ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తెచ్చిన నిల్వ. కొన్ని సందర్భాల్లో మనకి డెబిట్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది, అంటే మనమే సంస్థకి అప్పున్నామని అర్థం. అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఎక్కడ తీసుకుంటాం? ఫస్ట్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఆన్ డెబిట్ సైడ్. దిస్ ఈస్ ఇన్ రేర్ కండిషన్స్. ఓకే, రెగ్యులర్లీ we have the balance at credit side. Then second one is interest on capital. ఇవి ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసినాం, కానీ మళ్ళీ ఒకసారి మనం ఒక ఖాతా రూపంలో చూసుకుంటున్నాం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటి? మూలధనం పైన వడ్డీ. సంస్థ మన మూలధనాన్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఆ మూలధనం మనం సంస్థలో కాకుండా ఇంకొక చోట ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం కొంత అమౌంట్ ని ఎక్స్ట్రాగా అడిషనల్ గా పొందే వాళ్ళం కాబట్టి ఆ బెనిఫిట్ ని మనం ఇక్కడ సంస్థలోంచి వడ్డీ రూపంలో తీసుకుంటున్నాం అన్నమాట. దాన్ని మనం ఏమంటున్నాం? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనంపై వడ్డీ. సంస్థకు మనం మూలధనం ఇచ్చినందుకు సంస్థ మనకి రిటర్న్ ఇచ్చేది మూలధనం పైన వడ్డీ. నెక్స్ట్ వన్ ఈజ్ సాలరీ. ఇది అందరూ భాగస్తులకు ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థలో నలుగురు ఐదుగురు భాగస్తులు ఉన్నట్లయితే నలుగురు ఐదుగురు సంస్థ కార్యకలాపాలని చూసుకోరు. ఓన్లీ 1 or 2 persons are active partners. The remaining are sleeping partners. So who are the active partners? They are taking the salary from the company. అలాంటి సిచ్యుయేషన్స్ లో మాత్రమే మనకు సాలరీ లేదా కమిషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి అందరి దాంట్లో కంపల్సరీగా ఉంటాయి అనేది ఏమీ లేదు. ఓకే, ఈ సాలరీ వల్ల కానీ కమిషన్ వల్ల కానీ భాగస్తుడి యొక్క మూలధనం ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి మూలధనాన్ని పెంచే అంశాలన్నీ క్రెడిట్ లో తీసుకుంటాం, మూలధనాన్ని తగ్గించే అంశాలన్నీ డెబిట్ లో తీసుకుంటాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ సాలరీ కానీ కమిషన్ కానీ ఇవన్నీ కూడా భాగస్తుడి యొక్క మూలధనాన్ని పెంచే అంశాలు. కాబట్టి ఆయన మూలధనం పెరుగుతుంది కనుక ఆ నిల్వకి యాడ్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. అందుకే క్రెడిట్ వైపున తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, షేర్ ఆఫ్ ప్రాఫిట్, లాభంలో వాటా. ఇది మనం ఈ సంవత్సరం వ్యాపారం నిర్వహించినందుకు వచ్చిన లాభం. ఆ లాభంలో ఈ భాగస్తుడికి పర్టికులర్ భాగస్తుడికి ఎంత షేర్ వచ్చిందో ఆ షేర్ ని అతని మూలధన ఖాతా, అతని కరెంట్ ఖాతాకి మళ్ళిస్తున్నాం. ఓకే, అలా అతనికి వచ్చిన షేర్ ఏదైతే ఉందో అది అతని మూలధనాన్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి దాన్ని అతని ఖాతాలో క్రెడిట్ వైపున చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే ఇక్కడ మనకి క్రెడిట్ లో వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి ఏంటి, భాగస్తుడు సంస్థకి ఇచ్చిన రుణం పైన వడ్డీ. భాగస్తుడు సంస్థకి ఇచ్చిన రుణం పైన వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అది కూడా భాగస్తుడి యొక్క మూలధనాన్ని పెంచుతుంది కాబట్టి కరెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున చూపించుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ అన్ని గమనించండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన క్రెడిట్ వైపు ఇచ్చిన అన్ని అంశాలు కూడా భాగస్తుని యొక్క మూలధనాన్ని పెంచే అంశాలే. మూలధనంపై వడ్డీ, జీతము, కమిషను, లాభాల్లో వాటా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, రుణంపై వడ్డీ. ఇకపోతే డెబిట్ లో వచ్చేస్తే మనకి కామన్ గా ఇది రేర్ కండిషన్ లో కనబడుతుంది. బ్యాలెన్స్ అనేది అందరి భాగస్తులకు ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఓకే, నార్మల్ గా ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. కొన్ని సందర్భాలు లెక్కలో చెప్తాడు మనకి డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్స్ అని, దాని ప్రకారం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటంటే సొంత వాడకాలు, అంటే భాగస్తుడు సంస్థ నుండి తీసుకున్న మొత్తము. భాగస్తుడు సంస్థ నుండి తీసుకున్న మొత్తము అది భాగస్తుడు ఎప్పుడైనా సంస్థకి మళ్ళీ తిరిగి చెల్లించాలి కాబట్టి అది అతని మూలధనం నుండి అతను బాకీ ఉన్నట్టు సంస్థకి, అందుకని అతని మూలధనం నుండి తగ్గించి చూపిస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఏదైతే అమౌంట్ అతను సొంత వాడకాలకి వాడుకున్నాడో ఆ అమౌంట్ పైన సంస్థ ఏం చేస్తుంది, వడ్డీని ఛార్జ్ చేస్తుంది. ఇలాగైతే మన డబ్బుని సంస్థ వాడుకుంటున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మూలధనం పైన వడ్డీని ఇస్తుందో, అట్లానే సంస్థ డబ్బుల్ని మనం వాడుకుంటున్నప్పుడు దానిపైన సంస్థ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ ని ఛార్జ్ చేస్తుంది. అదే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు మనం అకౌంట్ ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు 99% ఎప్పుడు కూడా కరెంట్ ఖాతా క్రెడిట్ బ్యాలెన్స్ నే చూపిస్తుంది, క్రెడిట్ వైపే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డెబిట్ లో ఏదైతే అమౌంట్ వస్తుందో అది దాన్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని నెక్స్ట్ ఇయర్ కి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ ఇయర్ దాన్ని ఏమంటున్నాం, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. డెబిట్ లో వచ్చిన బ్యాలెన్స్ క్యారీ డౌన్, తేల్చిన నిల్వ. క్రెడిట్ లో వచ్చిన దాన్ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తెచ్చిన నిల్వ. ఈ కరెంట్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో క్యాపిటల్ అకౌంట్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ జస్ట్ మనకు ఒకటే ఉంటుంది, ఏంటి, బ్యాలెన్స్.
కామన్ గా బ్యాలెన్స్ ఎక్కడ వైపు ఉంటుంది? క్రెడిట్ లో ఉంటుంది. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది గత సంవత్సరం నుండి మనం తీసుకొచ్చిన బ్యాలెన్స్. ఇప్పుడు టోటల్స్ చేసేసి బ్యాలెన్స్ తీసుకున్నట్లయితే తేల్చిన నిల్వ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆన్ డెబిట్ సైడ్. ఆ బ్యాలెన్స్ వచ్చిందని మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? we are carry forwarding that amount into next year. So by balance brought down. Okay, దీంతో మనకి ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్. ఏంటది? తెచ్చిన నిల్వ. ఆ తెచ్చిన నిల్వను మనం ఏం చేస్తున్నాము? రెండు వైపుల టోటల్ అదే వేస్తాము. వేసి బ్యాలెన్స్ కూడా అదే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా అదే అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 ఉందనుకోండి, టోటల్ కూడా ఏమవుతుంది? అప్పుడు మనకి 10,000 అవుతుంది. రెండు వైపులా 10,000 తీసుకుందాం. ఇక్కడ బ్యాలెన్స్ కూడా 10,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ కూడా 10,000 అవుతుంది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఏంటది? ఫిక్స్డ్. దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ద క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అనుకుంటాం దాన్ని అంటే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్. Fluctuating capital method. Fluctuating capital method. ఈ మెథడ్ లో మనం ఇది ఏంటంటే ఫస్ట్ మెథడ్ కి కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ లో మనం రెండు ఖాతాలని చేస్తున్నాం కదా, ఇక్కడ మనం రెండు ఖాతాలకి బదులుగా ఒకే ఖాతాని నిర్వహిస్తున్నాము. రెండింటికి బదులుగా మనం రెండింటిని కలిపి ఒక ఖాతాలో చూపిస్తున్నాం. అంటే మార్పుల్ని దీంట్లో తీసుకుంటున్నాం. ఇంతకు ముందు దాంట్లో మనం ఎలాంటి చేంజెస్ ని క్యాపిటల్ అకౌంట్ లో చూపించలేదు. సో అందుకని దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అన్నాము. ఈ సెకండ్ మెథడ్ లో ఏం చేస్తున్నాం? మనము చేంజెస్ ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఉంది కదా, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో there is no change in the account. అదే మనం ఇక్కడ క్యాపిటల్ అకౌంట్, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఇక్కడ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ లో ఏం చేస్తున్నాం మనం? చేంజెస్, ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటి? చేంజెస్. ఈ చేంజెస్ ని కూడా ఖాతాలో చూపిస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి మనకి? ఆ ఖాతాలో వచ్చినట్లుగానే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, గత సంవత్సరం నుండి తీసుకొచ్చిన బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, తెచ్చిన నిల్వ. ద సెకండ్ వన్ సేమ్, ఏవైతే మనం కరెంట్ ఖాతాలో తీసుకున్నామో అవన్నీ ఇక్కడ తీసుకుంటున్నాం. ఏంటవి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, salary, commission, share of profit, interest on loan. Okay, once again I'll repeat. Balance brought down, interest on capital, salary, commission, share of profit, and interest on loan, which is given to the firm. Okay, partner సంస్థకి ఇస్తాడు, సంస్థ నుండి తీసుకున్నది కాదు. సంస్థ నుండి తీసుకున్నదంటే మళ్ళీ డ్రాయింగ్స్ అవుతుంది. ఓకే, డ్రాయింగ్స్ లేదా లోన్స్ కూడా తీసుకుంటుంటారు, వీటిపైన ఇచ్చే ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ వచ్చేది ఏంటి? భాగస్తుడు సంస్థకి ఇచ్చిన రుణం పైన వచ్చిన వడ్డీ. ఓకే, సో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, తెచ్చిన నిల్వ, మూలధనంపై వడ్డీ, జీతము, కమిషను, లాభంలో వాటా, రుణాల పైన వడ్డీ. ఓకే, ఇక డెబిట్ వైపుకి వచ్చేద్దాం. డెబిట్ లో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? డ్రాయింగ్స్, సొంత వాడకాలు అంటే భాగస్తులు సంస్థ నుండి వాడుకున్న మొత్తము. ఓకే, అది మనకు అప్పు లాంటిది కాబట్టి దాన్ని తీసేస్తాం. మన డబ్బుల్లోంచి వాళ్ళు తగ్గించుకొని మనకి మిగిలిన అమౌంట్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, సంస్థ డబ్బులు మనం యూజ్ చేసాం కాబట్టి ఆ యూజ్ చేసిన అమౌంట్ కి సంస్థ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ ని ఛార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే మన క్యాపిటల్ ని యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నారో, అట్ ద సేమ్ టైం
మనం డ్రాయింగ్స్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళ అమౌంట్ ని వాడుకుంటున్నాం కాబట్టి దానిపైన కూడా ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రెండు వైపులా టోటల్ చేస్తే కామన్ గా మనమే క్రెడిట్ వైపున బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్రెడిట్ బ్యాలెన్స్ పోగా మిగిలిన అమౌంట్ మనం ఏమంటున్నాం, బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. ఈ బ్యాలెన్స్ ని ఎక్కడ తీసుకొస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ కి balance brought down. Okay, this is about the fluctuating capital method. This is the combination of the first method. In that first method we are preparing two accounts. Here no need to prepare two accounts, we are preparing only single account, that is fluctuating capital account. Simply we can say that capital account. Okay, in this we are taking all the transactions which we are taken in the current account and capital account. Okay, the next one, ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఉంది, చూడండి. ఆ ప్రాబ్లం ని చేద్దాం మనం ఇప్పుడు. ఒకసారి ఫస్ట్ I'll read the question. Prepare the capital accounts of the partners from the following particulars. Assuming that fluctuating capital method is followed and fixed capital method is followed. Okay, here you have the details about the Ramesh, Rajesh and Prakash details. First capital account, balance on 1/1/2009, 50,000, 40,000, 30,000. The second one is current account as on 1/1/2009. Here they given debit balance and credit balance. Okay, for the Ramesh and Prakash there is a credit balance. For Rajesh there is debit balance. The next drawings equal to all, 5,000. Partners salaries, only Ramesh and Rajesh are taking the salary. There is no salary for the Prakash. And commission also taken by Ramesh and Prakash. No commission for Rajesh. Then partners share of the profit, 12,000, 8,000, 4,000. Interest on partners loan, 6,000, 5,000, 4,000. Interest on capital, 6,000, 5,400. Interest on drawings, 200, 200, 200. So we'll solve this problem. First you observe here. అయితే మనం రెండు మెథడ్స్ లో చేయొచ్చమ్మా. ఒకటేమో క్యాపిటల్ అకౌంట్స్ ఒక్కొక్క పార్ట్నర్ కి సపరేట్ గా చేయటం, లేదా అందరి కలిపి ఇలా ఒకే చోట చేసేయటం. మీకు ఏది కన్వీనియంట్ గా, ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఇలా ఒక్కటే దగ్గర చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఒకేసారి రాయటం కూడా ఊరికి రాయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్నట్లయితే క్రెడిట్ వైపున ఫస్ట్ మనం అండర్ ఫ్లక్చుయేటింగ్ మెథడ్ లో మనం ఒకటే ఖాతాను చేస్తుంటాం కదా. ఏంటా ఖాతా? భాగస్థుల మూలధన ఖాతా. ఓకే, ఆ భాగస్థుల మూలధన ఖాతాలో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం క్రెడిట్ వైపున? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఒక్కొక్కరి అమౌంట్ ని తీసుకుంటున్నాం. ఎంత అమౌంట్? ఎంత? రమేష్ 50,000, రాజేష్ 40,000, ప్రకాష్ 30,000. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, వాళ్ళ లోన్ ఎంత ఉంది అనేది, ఆ లోన్ పైన ఎంత అమౌంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ గా పొందుతున్నారు అనేది మనం తీసుకుంటున్నాం. ఆ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది వాళ్ళ యొక్క మూలధనాన్ని పెంచుతుంది కాబట్టి మూలధన ఖాతాలో క్రెడిట్ వైపున రాస్తున్నాం. ఓకే, ఒక్కొక్కరి దాంట్లో ఎంటర్ చేసేసుకుంటున్నాం. ఎంత? 6,000, 5,000, 4,000. దెన్ నెక్స్ట్ వచ్చేసి సాలరీ. సాలరీ వీళ్ళిద్దరికీ ఉంది కదా, రమేష్ అండ్ రాజేష్ 4,000, 2,000. తర్వాత కమిషన్. కమిషన్ కూడా ఇద్దరికే ఉంది, రమేష్ కి ప్రకాష్ కి. రమేష్ దాంట్లో 1,000 రాయండి, ప్రకాష్ దాంట్లో 1,000 రాసిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి షేర్ ఆఫ్ ప్రాఫిట్. వీళ్ళకి లాభాల్లో వచ్చిన వాటా. ఎవరి దాంట్లో వాళ్ళ అమౌంట్ వేసేద్దాం. 12,000, 8,000 అండ్ 4,000. ఇంకా లాస్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. వాళ్ళ మూలధనం పైన సంస్థ ఇచ్చిన వడ్డీ ఎంత అంటే వాళ్ళ మూలధనాన్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది కనుక ఫస్ట్ అతనికి రమేష్ కి 5,000, రాజేష్ కి 4,000, ప్రకాష్ కి 3,000. ఇవన్నీ కూడా క్రెడిట్ లో వచ్చే అంశాలు. డెబిట్ లోని అంశాలని చూద్దాం. డెబిట్ లో ఏం తీసుకుంటున్నాం మనం? డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ముగ్గురికి కూడా ఈక్వల్ గా ఉన్నాయి. 5,000, 5,000, 5,000. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ కూడా ముగ్గురికి ఈక్వల్ గా ఉంది. 200, 200, 200. ఇప్పుడు మనం రెండు వైపులా టోటల్ చేసేస్తే ఎటువైపు ఎక్కువ ఉందో అదే అమౌంట్ ని రెండు వైపులా తీసుకోవడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే మనకు అన్ని ఖాతాల్లో కూడా క్రెడిట్ వైపే ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. క్రెడిట్ వైపున ఉన్న టోటల్స్ ఏంటి? మొత్తం మూడింటికి మీరు సపరేట్ గా టోటల్స్ చేయండి. చేస్తే మనకి రమేష్ ఖాతాకి 73,000, రాజేష్ ఖాతాకి 55,000, ప్రకాష్ ఖాతాకి 39,000 వస్తుంది టోటల్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసినట్లయితే డెబిట్ వైపున తక్కువ వస్తుంది. డెబిట్ వైపున తక్కువ వచ్చిన మొత్తం ఎంత? 67,800. రమేష్ అకౌంట్ లో 67,800. రాజేష్ అకౌంట్ లో 44,800. తర్వాత ప్రకాష్ దాంట్లో 33,800. ఇది మనం ఏమంటున్నాం? పేర్చిన నిల్వ, బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ అమౌంట్ ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అంటున్నాం. దాన్ని నెక్స్ట్ ఇయర్ కి తెచ్చుకున్నప్పుడు మనం అక్కడ నుండి తెస్తున్నాం కాబట్టి బ్రాట్ ఫార్వర్డ్ అంటున్నాం. ఓకే, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తెచ్చిన నిల్వ. ఓకే, దీంతో మనకి మూలధన ఖాతా కంప్లీట్ అయింది. ఏ మెథడ్ లో? ఫ్లక్చుయేటింగ్ మెథడ్ లో. ఇందులో రెండు ఖాతాల యొక్క అంశాలన్నీ కూడా ఒకటే దాంట్లో చూపించడం జరుగుతుంది. రెండు ఖాతాలు నిర్వహించరు, ఒకటే ఖాతా. ఏంటది? మూలధన ఖాతా. ఆ వచ్చిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేసేస్తాం.
ఇప్పుడు సెకండ్ మెథడ్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏంటి మనకి ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ఈ మెథడ్ లో ఫస్ట్ మనం క్యాపిటల్ అకౌంట్స్ తీసుకుందాం. చూడండి, క్యాపిటల్ అకౌంట్స్ లో ముగ్గురికి కూడా క్రెడిట్ వైపున ఫస్ట్ బ్యాలెన్స్ తీసుకుందాం. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే తెచ్చిన నిల్వ. ముగ్గురి ఖాతాల్లో వరుసగా మనకు లెక్కలో ఇచ్చాడు కదా 50,000, 40,000, 30,000, అదే అమౌంట్ ని తీసుకోండి. ఇక్కడ ఎలాంటి చేంజెస్ ని మనం ఈ ఖాతాలో చూపించాము. ఈ ఖాతాలో చూపించేది ఏంటి? కేవలం మూలధనం. ఓకే, in the fixed capital method we are showing only capital in the capital account. సో ఒక్క అంశమే వస్తుంది, దాన్నే టోటల్ చేస్తాము, దాన్నే తెచ్చిన నిల్వ తెచ్చిన నిల్వగా చూపిస్తాం. ఇలా ఎన్ని సంవత్సరాలు సంస్థలో ఉంటే అన్ని సంవత్సరాలు ఇదే విధంగా ఖాతాని నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఈ ఖాతా క్లోజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఖాతా పేరేంటి? కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లో ఏం చేస్తున్నాం మనం? ఏవైతే అంశాలు మూలధన ఖాతాలో చూపించినామో అవన్నీ కూడా చూపిస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ వైపున బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ముగ్గురి ఖాతాల్లో తీసుకోండి. ఫస్ట్ ఖాతాలో రమేష్ ఖాతాలోనేమో 3,000 క్రెడిట్ వైపున బ్యాలెన్స్ కనిపిస్తుంది మనకి. అట్లాగే ప్రకాష్ కి కూడా క్రెడిట్ వైపు బ్యాలెన్సే కనిపిస్తుంది 2,000. కానీ రాజేష్ కి మాత్రం డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాడు లెక్కలో, కాబట్టి మనం కూడా డెబిట్ వైపునే రాయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా మిగిలిన అంశాలన్నీ సేమ్ మనం మూలధన ఖాతాలో ఏవేవి చూపించామో అవన్నీ వరుసగా తీసుకుంటాం. అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సెకండ్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. తర్వాత శాలరీ. శాలరీ కూడా ఇద్దరికే ఉంటుంది, అట్లాగే కమిషన్ ఇద్దరికే ఉంది. తర్వాత షేర్ ఆఫ్ ద ప్రాఫిట్ ముగ్గురికి ఉంటుంది. దాని తర్వాత డెబిట్ లో వచ్చే అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ డ్రాయింగ్స్. ఇక్కడ డ్రాయింగ్స్ తీసుకునే కంటే ముందు రాజేష్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసేసి రాజేష్ అకౌంట్ లో డెబిట్ వైపున 2,000 చూపిస్తున్నాం మనం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెకండ్ వన్ ఏం తీసుకున్నాం? ఒకవేళ రాజేష్ కల్లా డెబిట్ బ్యాలెన్స్ లేకపోతే ఈ అమౌంట్ ఇది రాదు, ఈ ట్రాన్సాక్షన్ రాదు. ఈ లెక్కలో ఇతనికి డెబిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి డెబిట్ వైపున చూపిస్తున్నాం. నెక్స్ట్ డ్రాయింగ్స్, సొంత వాడకాలు ముగ్గురివి తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత సొంత వాడకాల పైన వడ్డీ కూడా ముగ్గురిది తీసుకుంటున్నాం. ఇప్పుడు రెండు వైపులా టోటల్ చేసేస్తే మనకి రాజేష్ ఖాతాకి 31,000, రమేష్ ఖాతాకి 31,000, రాజేష్ ఖాతాకి 19,000, ప్రకాష్ ఖాతాకి 14,000 వచ్చింది. డెబిట్ లో బ్యాలెన్స్ తీసినట్లయితే తేల్చిన నిల్వ బ్యాలెన్స్ క్యారీ డౌన్. రమేష్ ఖాతాలో 25,800, తర్వాత రాజేష్ ఖాతాలో 11,800, ప్రకాష్ ఖాతాలో 8,800 వచ్చింది. ఈ అమౌంట్స్ ని మనం ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. నెక్స్ట్ ఇయర్ కి తెచ్చిన నిల్వగా తీసుకెళ్తున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఒక్కొక్కరి ఖాతాలో వాళ్ళ ఖాతాలో వచ్చిన చేంజెస్ అన్నింటిని కూడా ఈ మూలధన ఖాతాలో కరెంట్ ఖాతాలో చూపిస్తున్నాం, మూలధన ఖాతాలో చూపించటం లేదు. ఓకే, సో మనం ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది క్యాపిటల్ అకౌంట్స్ ని ఏ మెథడ్స్ లో చేస్తారు, ఏ విధంగా చేయాలి, ఏ ఖాతాలను మనం నిర్వహిస్తున్నాం అనేది. అంటే ఒక్కొక్కరికి మనం కరెంట్ ఫిక్స్డ్ మెథడ్ యూజ్ చేసినట్లయితే ఒక్కొక్క వాటాదారుడికి రెండు ఖాతాలని తయారు చేస్తున్నాము. అదే ఫ్లక్చువేటింగ్ మెథడ్ లో చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఖాతాను మాత్రమే మనం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూసుకొని అంటే లెక్కని ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ చదవాలి మనం.
స్థిర పద్ధతియా, స్థిర మూలధన పద్ధతిలో చేస్తున్నారా, చర మూలధన పద్ధతిలో చేస్తున్నారా అనేది చూసి దాని ప్రకారంగా మనం లెక్కని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫ్లక్చుయేటింగ్ మెథడ్ ఇచ్చినట్లయితే వెరీ ఈజీగా ఒక్కటే ఖాతాని అన్ని అంశాలని దాంట్లోనే చూపించుకొని ఒకే దగ్గర నిర్వహించడం జరుగుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఇచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఓన్లీ క్యాపిటల్ ని ప్రత్యేకంగా ఒక ఖాతాలో తీసుకొని మిగిలిన అంశాలన్నీ అంటే లెక్కలో ఇచ్చిన అన్ని అంశాలు కాదు, కేవలం భాగస్థుడి యొక్క మూలధనాల పైన ప్రభావం చూపించే అంశాలను మనం ఈ కరెంట్ ఖాతాలో తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. మూలధన ఖాతా కానీ కరెంట్ ఖాతా కానీ 99% మూలధన ఖాతా ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే చూపిస్తుంది, దేర్ ఇస్ నో డౌట్. బట్ కరెంట్ ఖాతాలో అలా కాదు, కొన్నిసార్లు డెబిట్ బ్యాలెన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పొరపాటున డెబిట్ బ్యాలెన్స్ తీసుకెళ్లి క్రెడిట్ బ్యాలెన్స్ లో వేసినట్లయితే లెక్క మొత్తం తప్పు పోతుంది. కాబట్టి 1కి 2 సార్లు కనుక చదివి డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చాడా క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడా చూసి దాని ప్రకారంగా క్రెడిట్ ఇస్తే క్రెడిట్ లో, డెబిట్ బ్యాలెన్స్ ఇస్తే డెబిట్ వైపున నమోదు చేయాలి. అలా మనం ఫస్ట్ బ్యాలెన్స్ ని జాగ్రత్తగా వేసుకున్న తర్వాత మూలధనాన్ని పెంచే అంశాలన్నింటినీ కరెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున, మూలధనాన్ని తగ్గించే అంశాలన్నీ కరెంట్ ఖాతాలో డెబిట్ వైపున తీసుకుంటాం. 99% మనకి డెబిట్ లో వచ్చే అంశాలు రెండే ఉంటాయి, ఒకటి సొంత వాడకాలు, రెండవది సొంత వాడకాల పైన వడ్డీ. అంతకంటే ఎక్కువగా ఏమీ ఉండవు. కాబట్టి ఫ్రెండ్స్ వెరీ ఈజీగా మీరు లెక్కను పూర్తి చేయొచ్చు. ఎగ్జామ్ లో వస్తే వదిలిపెట్టకుండా కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. Thanks for watching.